రేవంత్ రెడ్డి పాలనపై సీనియర్ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయం చెప్పడంలో తప్పు లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గత పాలకులు చేసిన అప్పుల కారణంగా నిధులు లేకుండా పోయాయని విమర్శించారు. కవిత పార్టీతో తమకు నష్టం లేదంటున్న మహేష్ గౌడ్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్రంలో ఒక ఇద్దరు సీనియర్ నేతలు పోచారం కావచ్చు, గుత్తా కావచ్చు, ప్రభుత్వం పైన చేసినటువంటి ఆరోపణలపైన ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఏమి కామెంట్స్ సందర్భాన్ని బట్టి అక్కడ ఫస్ట్ బట్ చేస్తారు, అంత మాత్రం అది పార్టీకి వ్యతిరేకమైన కొంటకు లేదు. పోచారం టోటల్ పార్టీ లైన్లో ఉన్నారు, చాలా అనుభవజ్ఞుడు, కాన్షియన్స్ మీద దేవంతో ఉన్నాడు అని తిరుపతి చేయాలని. చిన్న చిత్కర ఏమైనా ఉంటే మేము సార్ట్అవుట్ చేసుకుంటాం, ఇబ్బందులేం లేవు. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా నిన్న రైతులకు ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ఇబ్బంది పెడుతున్నా కింది స్థాయి అధికారుల జాప్యం వల్ల ఇబ్బంది గురవుతూ ఉన్నాయి. ఆయన ఉద్దేశం ప్రభుత్వం ఇంత మంచి ఉద్దేశంతో రైతులకి ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెడితే కింది స్థాయి వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు అనేది వారి యొక్క ఆలోచన. అభివృద్ధి నిధులు లేవంటున్నారు సార్, దీనిపైన ఏం చేద్దాం మరి? కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పులో వాళ్ళు కూర్చోబెట్టి పోయినాడు. రాబడి 20,000 కోట్లు దాటట్లేదు. జీతభత్యాలు కేసీఆర్ చేసిన అప్పుకి ఇన్స్టాల్మెంటు వడ్డీ కట్టడానికే 12-13 కోట్లు పోతూ ఉంటే ఏ రకంగా ముందుకు పోతుంది రాష్ట్రం? అనుకున్నంత రాబడి రావట్లేదు. ఇన్కమ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో మేము అధికారులు రాకముందు అంత రావట్లేదు. ఆ దశన ముఖ్యమంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లో దీన్ని అధిగమిస్తాం. కవిత పార్టీ చివరిగా కవిత పార్టీ పెట్టుకుంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. కవిత మా జిల్లా కోడలు, ఆమె పెట్టిన పార్టీని స్వాగతిస్తాము. కానీ రాగానే ప్రభుత్వం మీద ఏదో విమర్శ చేస్తే నాకేదో గుర్తింపు వస్తుంది అనుకుంటే పొరపాటు. ఇది మొత్తానికైతే పార్టీలో ఎలాంటి అసంతృప్తులు లేరు. సీనియర్ నాయకులు ఆ నిధుల విషయంలో కూడా కేసీఆర్ చేసినటువంటి అప్పుల ప్రభావమే నిధులు లేవంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. కవిత పార్టీ వల్ల పెద్ద ప్రభావం ఏమి ఉండదని టీపీసీసీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.